తల్లి చెల్లి అని కూడా చూడకుండా దారుణంగా రేప్ చేసి చంపుతున్నారు అంటే దేనికి? ప్రేమకు అర్థం తెలియని వాళ్ళు, దేవుని ప్రేమకు నిర్వచనం రాని వాళ్ళు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాడికి దేవుని ప్రేమ నేర్పించలేదు. వాడు దేవుణ్ణి ప్రేమిస్తే అలా అర్థాంతరంగా ఎవరిని అన్యాయం చేయడో, మోసం చేయడో, అక్రమంగా అన్యాయంగా విడిచిపెట్టడో. ఇది మనుషుల కృత్రిమ ప్రేమ, ఆర్టిఫిషియల్ లవ్. ప్రేమ లేకుండా నవ్వితే ఎలా నవ్వుతారు చెప్పండి? హృదయపూర్వకంగా నవ్వరండి, బయటకు నవ్వుతూ కనబడుతుంటారు అంతే, లోపలంతా కోపం, పగ, ద్వేషం, నటన అంటారు దాన్ని. ఈరోజు సమాజంలో ఉన్న ప్రేమలు అలాంటివే. అలాంటి కల్పిత ప్రేమలు ఈరోజు గొప్ప ప్రేమలు అనుకొని పేర్లు పెట్టారు. మళ్ళా సలీం అనార్కలి ప్రేమట, లైలా మజ్నూల ప్రేమ, ఇంకా దేవదాసు పాడుల ప్రేమ. ఏముంది? పాడు వదిలేసిపోయింది దేవదాన్ని. ఈడేమో గజ్జికొకన పక్కన పెట్టుకొని ఒంటి మీద ఒక శాలువ వేసుకొని సీసాకి దాసుడు అయిపోయాడు. వాడు దేవుడికి దాసుడా? మళ్ళీ పేరు దేవదాసు. దేవ అంటే దేవుడని. ఈడు దేవుడికి దాసుడా, సీసాకి దాసుడా, పాడుకు దాసుడా? ఇవన్నీ కథలండి. ఎప్పటికైనా దేవుని ప్రేమను వింటారా? ఎంత పిచ్చిగా ప్రేమించాడండి, ఎంత పిచ్చిగా ప్రేమించాడు చెప్పమంటారా? అరచేతిలో చెక్కుకున్నాడటండి. కింద అంటున్నాడు చూడు, 49 కీర్తన, 49 యెషయా గ్రంథం 16వ వచనం చూడు. దేవుడు చూపిస్తాడు చూడు, నరచేతిని చూడు. నరచేతిలో, నరచేత మీద నిన్ను చెక్కుకున్నాను. చెక్కింది చెరిగిపోదు కదండి. కృత్రిమ ప్రేమలకు లొంగకండి. వాటన్నిటికీ మించిన రియల్ లవ్, నిజమైన దేవుని ప్రేమ అరచేతిలో చెక్కుకున్నాడటండి. అంతేస్తావా నువ్వంటే?